Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 49వ పర్ష కీతెట్సే అనగా నీవు బయటకు వెళ్ళినప్పుడు అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 49వ పర్ష మరియు సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు 6వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియ వాక్య భాగములు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 25వ వచనం నుండి 24వ అధ్యాయం 4వ వచనం వరకు. ఈ 5వ అలియాలో మోషే ఇశ్రాయేలులకు సమాజంలో దయ, న్యాయం మరియు వివాహ సంబంధాలలో పవిత్రతను కాపాడే నియమాలను వివరిస్తారు. ఒక వ్యక్తి తన పొరుగువారి పొలంలో నడుస్తున్నప్పుడు ఆకలితో ఉంటే చేత్తో పంటను తినవచ్చు, కానీ కొడవలితో కోయకూడదని లేదా ఎక్కువగా తీసుకోకూడదని ఆదేశిస్తారు. ఇది దయ మరియు ఇతరుల ఆస్తిని గౌరవించడాన్ని చూపిస్తుంది. అలాగే ద్రాక్ష తోటలో ద్రాక్షలను చేత్తో తినవచ్చని, కానీ గిన్నెలో సేకరించకూడదని చెప్తారు. వివాహ విషయంలో ఒక వ్యక్తి తన భార్యను విడాకులు ఇచ్చి ఆమె మరొకరిని వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు లేదా ఆ భర్త మరణం తర్వాత మొదటి భర్త ఆమెను తిరిగి వివాహం చేసుకోకూడదని నియమం చెప్తారు. ఇది భూమి యొక్క పవిత్రతను కాపాడుతుంది. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, సమాజంలో దయ, న్యాయం మరియు వివాహ సంబంధాలలో పవిత్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.